హఠాత్తుగా రాజకీయ చిత్రం నుంచి పక్కకు తప్పుకోవడానికి కారణం ఏంటి? గుచ్చాల కాడికి తిట్టుకునే కాడికి వచ్చింది, దొంగల కాడికి వచ్చింది, దోపిడీ గురించి అసలు ఒక విధమైనటువంటి సఫకేటివ్నెస్ నాకు కలుగుతా వచ్చింది. ఎప్పటి నుంచో ఉన్న మిమ్మల్ని కాదని అప్పుడే వచ్చిన కొత్తగా వాళ్ళకి మీ భుజాల మీద ఎక్కే ప్రయత్నం చేయడం, ఇది తెలుగుదేశం పార్టీలో ఈ రోజు కాదు, మొదటి నుంచి కూడా మేమందరం కూడా జీర్ణం చేసుకుంటాం. వాస్తవ పరిస్థితులను బట్టి సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇది కరెక్ట్ గా వారి స్టేట్మెంట్. మొదలుపడ్డారా స్టేట్మెంట్? కృష్ణుడు పాత్ర వహించినప్పుడు ఇది తప్పదు అని నమ్మినటువంటి దానికి ఆయన వెళ్ళిపోయారు. నిజంగా ఆయన నమ్మకపోతే ఆయన కూడా అక్కడ కూర్చోలేడు. రేవంత్ రెడ్డి అధ్యక్షుడు రమణ అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కొంత కన్ఫ్యూజన్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ అవకాశం వచ్చింది కాబట్టి తను ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఓటుకు నోటు కేసు వల్లే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఈ పరిస్థితి. తలుచుకుంటే బాధ వేస్తాం.